శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తే. నమస్తే అన్న. రీసెంట్గా కలకత్తాలో ఒక ప్రోగ్రాం జరిగింది, డ్యాన్స్ ప్రోగ్రామ్. అందులో కాళీమాత అసభ్యంగా ఉన్నట్లుగా నృత్యం బయటకు వచ్చింది. దీనిపైన ఎవరు స్పందించట్లేదు అనేది వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా హిందువుల్లో పెద్ద పెద్ద నేతలు దీనిపైన స్పందిస్తే బాగుంటుంది అన్న పాయింట్ జనాల నుంచి వినపడుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? అభిప్రాయం ఏముందండి, ఆమె ఎంత నగ్నంగా, ఆల్మోస్ట్ నగ్నంగానే చేసింది డ్యాన్స్. కంప్లీట్గా ఒంటి మీద నూలుపోగు లేకుండా చేసింది ఆమె. మనం గమనిస్తే ఆ డ్యాన్స్ మూవ్స్ చూస్తే కంప్లీట్గా కొంచెం కవర్ చేశారు, ఆ వక్షోజాలను కొంచెం కవర్ చేసి వెనక కొంచెం ఒక చిన్న బికినీ టైప్ పెట్టిర్రు. మిగతాదంతా పూర్తిగా నగ్నంగా పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. ఇది వాళ్ళు చేయడం పక్కన పెడితే వీళ్ళల్లో మీ కాళీమాత ఇట్లా డ్యాన్స్ చేస్తుందని చెప్పి ఈ జిహాదీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల బయటకు వచ్చింది ఆ న్యూస్ తప్ప మామూలుగా అయితే అది బయటకు వచ్చేది కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన దేశంలో? ఒక పకడ్బందీ లా అనేది లేదు మన దగ్గర. ఒక గట్టి న్యాయ వ్యవస్థ అనేది ఉంటే ఇవన్నీ వీళ్ళు వేరే మతాలతో చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ మొదలైంది కాదు ఇది. మనం అనుకుంటుంది ఏంటంటే ఈ డ్యాన్స్ ఇవాళ మొదలుపెట్టిర్రు, దానికంటే ముందు ఇంకేదో చేసిర్రు, దానికంటే ముందు ఇంకెన్నో చేసిర్రు. ఎక్కడ చేసినా కూడా మనం కొన్ని చిన్న చిన్న ప్రొటెస్ట్లు చేస్తాం, ఆపేస్తాం. దానికి పకడ్బందీగా ఒక చట్టం ప్రకారం వాళ్ళని ఇట్లాంటివి చేయకుండా అనేది నిర్దిష్టమైన వ్యవస్థ లేదు కదా మన దగ్గర. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1984లో ఒక హాలీవుడ్ మూవీ వచ్చింది. ఆ హాలీవుడ్ మూవీ పేరు ఏంటంటే ఇండియానా జోన్స్ టెంపుల్ డూమ్ అనేది ఉంటుంది మూవీ. దాంట్లో కూడా ఏముంటుంది అంటే ఇంటర్నేషనల్ స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేసిండు అది. అంటే మన భారతదేశం మీద కుట్రలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి కదా. దాంట్లో కూడా కాళీమాతని ఒక రకంగా చిత్రీకరించి ఈ నమ్మకాలు ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి భారతీయ వ్యవస్థలో ఇవన్నీ కామను, చేతబడులు చేస్తుంటారు, ఇట్లాంటివి చేస్తుంటారు, వీళ్ళు ఒక విచ్ హంట్స్ అని చెప్పి ఇట్లా అని తప్పుడు చరిత్ర చూపిస్తూ వీళ్ళని మనం అసలు దేవతలుగా కాదు కదా అసలు మనుషులుగా కూడా గుర్తించొద్దు అని చెప్పి కాళీమాత గురించి ఉంది ఆ మూవీ. 1984లో రిలీజ్ అయింది. పోనీ అక్కడితో ఆగిందా అంటే అట్లా కాదు. ఇట్లాంటి మూవీస్ మొన్ననే వచ్చింది. ఇంకోటి అమ్మోరు తల్లి అని నయనతార మూవీ. నయనతార మూవీలో ఏం చేసిందో తెలుసా మీకు? నయనతార మూవీలో క్లియర్గా ఏముంటుందంటే ఆ హీరో ఉంటాడు, వాడు కమెడియనే. వాడి మూవీలో వాడు ఏమంటాడు, మేము తిరుపతి వెళ్ళాలి, మేము తిరుపతి మొక్కు ఉంది మాకు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి, అక్కడికి వెళ్తే మాకు మంచి జరుగుతుందని మా నమ్మకం. అంటే నయనతార రూపంలో ఉన్నటువంటి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి నయనతార ఆగ్రహిస్తుంది. అంటే తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్తే నేను ఫేమస్ కాదా, నేను అమ్మవారిని కదా, నన్ను పూజించాలి మీరు, కానీ ఆయన గురించి మాట్లాడతారా అని చెప్తుంది. అంటే ఇట్లాంటివి జనాలకు చూపిస్తున్నారు. దృశ్య రూపంలో నీకు ఏవైతే చూపించకూడదో అవన్నీ చూపించి జనాలని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇట్లా ఒక్క సినిమాలో జరుగుతుందంటే కాదు. హిందువుల మీద అన్ని రకాలుగా అన్ని భాషల్లో అన్ని చోట్ల టెంపుల్సే కాదు, ప్రతి చోట ఈ బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మన బ్రెయిన్స్ అందరినీ డెస్ట్రాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇట్లా డెస్ట్రాయ్ చేసినంత కాలం పిల్లలు నేర్చుకునే అవకాశమే లేదు కదా. ఒకటి వాళ్ళకి పకడ్బందీ వ్యవస్థ ఉంది, మదర్సా వ్యవస్థ ఉంది, మస్జిద్ వ్యవస్థ ఉంది. బైబిల్లో కూడా వీళ్ళకి చెప్పిన ప్రకారం దశమ భాగం ఇస్తూ ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వ్యవస్థ ఉంది. వీళ్ళు చేసేది తప్పులైనా, వాళ్ళు ఏమి ఇతరుల పట్ల ద్వేషం పెంచినా ఏం చేసినా జనాలు అయితే వెళ్తురుగా అక్కడికి. మన దగ్గర వ్యవస్థ లేదుగా. ఆ వ్యవస్థ మనమే తయారు చేసుకోవాలి. కంటిన్యూగా గుడికి వెళ్తూ ఏం చేయాలో చెప్పేవాళ్ళు లేరుగా. ఎవరికి వాళ్ళే మఠాలు పెట్టుకొని వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళే చేసినంత కాలము ఒక పకడ్బందీ వ్యవస్థ లేనంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి మనము ఈ డ్యాన్స్ ఏదైతే మూవ్ చేసిందో ఆ కాళీమాత మీద, ఈ ఆర్గనైజ్ చేసినోని పక్కకు ఫస్ట్ తీసుకెళ్ళి ఆయన లోపలేయాలి. ఎందుకంటే మనకు 100 కోట్ల హిందువులకి తల్లి లాంటిది ఆమె. మీరు ఎట్లా చూస్తారో, మీరు ఎట్లా చూపిస్తారో, మీ ప్రవృత్తి ఎట్లాంటిదో మీరు అక్కడ చూపించారు. నిజమైన ఆరాధన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా అట్లాంటి తప్పులు చేయరు. మన స్త్రీమూర్తులందరూ కట్టు బొట్టు చీర మంచి పద్ధతిలో ఉంటారు. దేవతలతో సహా అందరూ ఈ పద్ధతిగా చూపిస్తేనే దేవత అంటాం మనం. అట్లాంటి వికృత చర్యలు చేసేటోళ్ళని మనం దేవత ఎట్లా అంటాం? అంటే మన ఇప్పుడు లేటెస్ట్ జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ నెక్స్ట్ ఇవన్నీ అంటారు కదా. ఈ టర్మ్స్ కూడా ఒకప్పుడు లేకుండే. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు తెస్తారు మన దగ్గర? ఎన్నో ఏళ్ళ నుంచి, యుగాల నుంచి ఉన్నది ఈ దేశం. ఎప్పుడు ఇట్లాంటి టర్మ్స్ రావు.
అంటే విడదీయడానికి 1,00,000 రకాల మార్గాలు. అంటే ఈ జెన్జీ మన ముందున్న తరానికి వీళ్ళకి తేడా ఇది. వీళ్ళు ఇలా ఆలోచిస్తారు, వాళ్ళు అలా ఆలోచిస్తారు అని చెప్పి రకరకాల పేర్లతో మనల్ని అన్ని రకాలుగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. దీన్ని మనం పసిగట్టకపోతే దీన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే ఈ పిల్లలకు కూడా తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళ ఎవరికి కూడా కాళీమాత అంటే కూడా తెలియదు. వాళ్ళ మాత పేరు మీద ఇట్లాంటివి చేస్తారని నెక్స్ట్ తరానికి ఇప్పుడు ఇదే నేర్పిస్తారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఈ టెక్నిక్ ఓన్లీ మూవీస్ వరకే ఉన్నదంటే అట్లా కాదు. స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు పిల్లలు ఉన్నారు. మీకు మొన్న కూడా చెప్పిన నేను, స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ఎట్లా నేర్పిస్తున్నారు, 3వ క్లాస్ 4వ క్లాస్ పిల్లలకి అమర్ ఈజ్ అ లేజీ బాయ్, అబ్దుల్ ఈజ్ అ టాలెంటెడ్ బాయ్. Amar wakes up at 8 o'clock, doesn't show interest to get ready on time, always depends on parents. Whereas Abdul is very talented, he gets up early, he finishes his daily routine, he eats on his own, he goes to school on his own. అంటే ఆనంతలాడు వాడు డిసిప్లిన్డ్గా ఉన్నాడు, వీడు లేజీ అని చెప్తున్నారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చూసిందే నిజమని నమ్ముతారుగా ఎవరైనా. ఒక అబద్ధాన్ని 10 సార్లు చూపించి వాళ్ళ దృష్టిలో ఇలాంటిదే నింపుతున్నారనమాట. అందువల్ల దీనికి మనం చాలా 2 రోజుల్లో ఏదో మొదలుపెట్టి హల్చల్ చేసేసి మర్చిపోతారు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎవడేం చేయలేడు, హిందువులు అందరూ దద్దమ్మలే అనుకుంటారు వాళ్ళు. ఎవరేం చేయలేరు కాబట్టి ఇంత ధైర్యం వాళ్ళకి. ఇదే ధైర్యం వీళ్ళు అల్లా మీద చేస్తారా? మన దేవతని అప్పట్లో ఒకడు కౌశల్య ఎక్కడెక్కడ పోయింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఎవడికి పుట్టింది, ఏడ పుట్టింది, హిందీలో ఇవన్నీ అడిగిండు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడ పోయింది, ఏడ పుట్టిండాడు. అట్లా అన్నా కూడా ఏం చేయలేం కదా అని ఇంకా చేస్తావు. ఇప్పుడు ఇట్లాంటివి చేయడానికి కారణం అప్పుడు ఏదైనా చేసి ఉంటే ఇవన్నీ చేయకపోతుండే కదా. అదే వాళ్ళ దగ్గర వాళ్ళు మన వ్యక్తులని చంపారు కొంతమందిని. కన్నయ్యలాల్ని సంబంధం లేని విషయంలో ఇరికిసి చంపేసారు. తెలుసు కదా, టైలర్ షాప్లో 2 వెళ్ళి కోసి చంపారు ఒక సామాన్యుని పెట్టుకుని. వాడు చేసిన తప్పేమీ లేదు. ఐ సపోర్ట్ నుపుర్ శర్మ అని పెట్టిండాడు. అందులో తప్పేముంది? ఆయన నుపుర్ శర్మ కూడా ఏం తప్పు చెప్పింది? మీరు ఇన్ని మాట్లాడుతారు మా ధర్మం గురించి, నేను మీ మహమ్మద్ గురించి మాట్లాడాలా లేదా ఆయేషా గురించి చెప్పాలా? ఆయేషా అని ఉంటుంది మహమ్మద్ గారి గురించి చరిత్ర మీకు తెలిస్తే షాక్ అవుతారు మీరు. 60 ఏళ్ళు వచ్చేసరికి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో తెలుసు ఆయన? 1 డజన్ పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. అలా అంటేనే రాసి ఉంది. లాస్ట్ పెళ్ళి 9 ఏళ్ళ అమ్మాయితో చేసుకుంటాడు. యాక్చువల్లీ 6 ఏళ్ళప్పుడు చేసుకుంటాడు, 9 ఏళ్ళప్పుడు శోభనం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ 40 రోజుల ఆరాధన ఏదైతుందో దాన్ని బేస్ చేసుకునే ఆ అమ్మాయిని శోభనానికి రెడీ చేసి ఆ టైంలో ఆ పిల్ల చిన్న పాప, ఆ అమ్మాయి ఆయేషా వాళ్ళ మతస్థురాలైనా ఎవరైనా సరే మన దృష్టిలో ఆడపిల్లలు ఎవరైనా పద్ధతి ప్రకారం చూస్తాం మనం. అసలు అంటే చిన్న పిల్ల అంత 6 ఏళ్ల పిల్లల్లో కామం ఎట్లా చూస్తాం మనం? చూడగలుగుతామా? ఎత్తుకొని ముద్దాడాల్సిన వయసులో ఆ అమ్మాయిని నేను పడక మీద పడుకోబెట్టుకొని కామం చేయాల్సిన ఆలోచన వస్తుందంటే అలా మానసిక ప్రవృత్తి ఎట్లుంటుందో ఆలోచించండి మీరు. ఇట్లాంటివి ఎవరైనా మాట్లాడతారు? ఇంత దమ్ముందా? కాళీమాత మీద చేసిన వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడగలుగుతారు ఎవరైనా? మనం మాట్లాడితే మనమే కేసులు అవుతాయి. అంటే నేను వాళ్ళని ఎవరిని కించపరుస్తలే, వీళ్ళని ఎవరిని కించపరుస్తలే, మేము సైలెంట్గా ఉంటాం, మేము మంచిగా ఉంటామనే కదా మీరు ఇంతగానం చేస్తారు. మా మీద ఎందుకంత ద్వేషం మీకు? ఎవరినన్నా దోచుకున్నామా, ఏదైనా దండయాత్రలు చేసినామా? ఉల్టా మా మీద దండయాత్రలు చేస్తే కూడా దాన్ని కూడా స్వీకరించి మాతో పాటు ఉండండి రా అని కాళ్ళు వేళ్ళు మొక్కి బతుకుతున్నాం మీతో. మా భూభాగం 4 సార్లు కోసేసుకోరు కదా మీరు. కోసుకొని ఇన్ని దేశాలు చేసుకున్నారు. ఇంత చేసుకొని కూడా ఇప్పుడు కూడా మమ్మల్ని బతకనిస్తలేరు కదా మీరు. మరి ఎక్కడ ఈ దేశంలో ఉండనియద్దు అంటుర్రా? మీరు ఏమనుకుంటారు అసలు? ఇప్పుడున్న ఒక్క దేశాన్ని కూడా హిందువులని ఎలగొట్టి ఏదో ఒకటి చేసి చంపేద్దాం అనుకుంటుర్రా? మా మనోభావాలంట్లనే హర్ట్ చేస్తారా? మా దేవతలని ఇట్లా నగ్న నృత్యాలు చేపిస్తారా మీరు? అసలు ఎవరు అడిగేటోళ్ళు లేడా ఈ దేశంలో? అసలు ఇట్లాంటి దేవత మీద ఇంత కఠినమైన చర్య చేసిన వాళ్ళని మనం ఇంకా కూడా 2 రోజులైనా 3 రోజులైనా ఎందుకు శిక్షిస్తలేం మనం? కేవలము మొహమ్మద్ మీద, జీసస్ మీద చిన్న మాట వరకు అది తప్పు లేకపోయినా ఏదైనా మాట అంటేనే మీరు వెతికి వాడిని జైల్లో వేస్తారు. మా దేవతలను ఇన్ని తిట్టి ఇంత నగ్న నృత్యాలు చేసినాక కూడా మీరు వీళ్ళని పట్టుకుంటలేరు. వీళ్ళ మీద ఒక చిన్న ఫైన్ కూడా వేస్తలేరు మీరు. అంటే ఇందులో సమాన హక్కులు అనేవి అందరు అంటుంటారు కదా, హ్యూమనిస్టులు వీళ్ళందరూ వచ్చి. ఇక్కడ సమాన హక్కు ఏముంది? ఇంత జరిగినా కానీ ఎవడు అడుగుతలేడనే కదా సైలెంట్గా ఉన్నారు. అంటే దీనికి ఒక మెకానిజమే లేదు. ఎవడు మాట్లాడాలి దీని గురించి? అందుకే గవర్నమెంట్ దీని మీద స్ట్రిక్ట్ లా తీసుకురావాలి అజయ్ గారు. స్ట్రిక్ట్ లా తెచ్చే వరకు వీళ్ళినరు. అన్న, జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ? ఎందుకంటే ఈ జై శ్రీరామ్ వివాదం గురించి సెలబ్రిటీలు చాలా బాగా వాడుకుంటున్నారు వాళ్ళ పాపులారిటీ.
ఏంటని అసలు జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ? వాళ్ళు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ అనేది పక్కన పెడితే ఒక్కసారి జై శ్రీరామ్ అన్నాడు అంటే చెడు ఆలోచనలు ఉన్నవాడు కూడా మంచివాడు అయిపోతాడు. నాకు తెలుసు మీరు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారో. మొన్ననే ఈ మధ్యన ఆమె సెలబ్రిటీ అనుకుంటుంది, పెద్ద మనిషి. ఆమె సెలబ్రిటీ కాదు, ఆమె షీఈ్ అ పేడ్ ఆర్టిస్ట్. అనసూయ అసాల్టర్స్ అంటుంది. హూ ఎవర్ కాల్స్ జై శ్రీరామ్ ఆర్ ఆల్ అసాల్టర్స్, దే డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అంటుంది ఆమె. 2-3 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని, అనసూయ మేము స్త్రీలను గౌరవిస్తాం కాబట్టి నీకు జర పద్ధతితో చెప్తున్నాం, నీ పద్ధతి మార్చుకో అమ్మా. కానీ మాట్లాడితే ఏమవుతుంది? బికినీలలో కూడా నీ వీడియోలు బయటికి వచ్చినాయి, సర్ఫేస్ అయినాయి. బికినీలలో తిరుగుతూ రాముడి గురించి మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చిర్రమ్మా? మళ్ళీ దానికి సంజాయిషి ఇస్తున్నావు. ఏమని? నేను హనుమంతుడి భక్తురాలిని అని. నిజంగా హనుమంతుడి భక్తురాలి అయితే నీకు వినమ్రత, విచక్షణ బై డిఫాల్ట్ రావాలి. ఇట్లాంటి మాట నేను అనొచ్చా, అనకూడదా? మళ్ళీ ఇంకా వక్రీకరించారు అంటున్నావు. ఎవరు వక్రీకరించారమ్మా? అసాల్టర్స్ అన్నావు నువ్వు. సరే, నీ ఉద్దేశం ఏదైనా కానీ ఎట్లాంటి వాళ్ళైనా జై శ్రీరామ్ అంటారా అనరా పక్కన పెట్టు. నీకు ఏం ధైర్యం ఉంది అసలు? నీకు అసలు ఎవడు మాట్లాడమన్నాడు రాముడి గురించి? నీకు ఎప్పుడు న్యూస్లో ఉండాలంటే నువ్వు వేరే విషయాలు కూడా మాట్లాడవచ్చు. బట్ ఇందులో దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అంటే ఎవడు అన్నాడనే కదా నీకు ఎవడు ఇప్పటిదాకా గట్టోడు తగులుతలేడు, ఎవరు ఏం చేసేటోడు లేడు. ఆ మధ్యన ఒక ఆమెను బాగా తిట్టింది, వైరల్ అయిన ఆమె పేరు తెలియదు కానీ, సంధ్యారెడ్డి గారు బాగా తిట్టింది ఆమె, కరెక్ట్ తిట్టింది ఆమె. సిగ్గు తెచ్చుకోవాలి అప్పుడన్నా. నీకు ఇంకా సిగ్గు వస్తలేదు. నువ్వు నిజంగా ఫేమస్ కావాలి అంటే మంచి పనులు చేయి, ఫేమస్ అవుతావు. కానీ రాముడి మీద కాంట్రవర్సీస్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చూసేవరకు చూస్తాం, లేదు తర్వాత చెంప వల్ల కొడతారు. నేను వల్ల కొట్టా, ఆడవాళ్ళే వల్ల కొడతారు. మన ఇక్కడ మా దాంట్లో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు, మంచి ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇట్లా బికినీలు తీసుకొని తిరిగేటోళ్ళే కాదు కదా, మంచి వాళ్ళు కూడా, చీర కట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి చెంప వల్ల కొడతారు. జర జాగ్రత్త ఉంటాం మనం. మరి నువ్వు నిజంగా హనుమాన్ భక్తురాలు అని అంటున్నావు కదమ్మా అనసూయ. 2 రోజుల క్రితమే ఒకటి వైరల్ అయింది, కాళీమాత నృత్యం అని. మనం చూస్తున్నాం కదా ఇప్పటిదాకా. ఎంత అభ్యంతరకరంగా ఉందంటే పిల్లలతో సహా పెద్దలు కూడా ఎవ్వరు చూడలేని దృశ్యాలు చూపిస్తున్నారు అందులో. పెద్ద జుట్టు విరబోసుకుని వెనక పొజిషన్ మొత్తం చూపిస్తూ, అది అమ్మవారి నృత్యం లేదు, బార్ డాన్సర్స్ కూడా అంతకన్నా మంచి బట్టలు వేసుకుంటారు యాక్చువల్గా చెప్పాలంటే. మేము ఎన్నో పబ్లకు వెళ్తుంటాం కదా, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసినాం కాబట్టి మాకు అనుభవం ఉంది, 20 ఏళ్ళు. అందులో కూడా అమ్మాయిలు మంచి డ్రెస్సులు వేసుకుంటారు. అట్లాంటిది అమ్మవారికి ఇంత నీచమైన డ్రెస్ వేసి ఇట్లాంటి నృత్యం చేయించినందుకు నువ్వు రిప్లై చేయమ్మా అనసూయ. నీకు నిజంగా రాముడు హనుమంతుడు అని చెప్తున్నావు కదా, సరే నువ్వు ఇచ్చిన సంజాయిషి అది వర్తబుల్ సంజాయిషి కాదు, మేము నీ సారీ కూడా యాక్సెప్ట్ చేస్తలేము. నువ్వు దీనికి ప్రతిక్రియ చేయి. నువ్వు నిజమైన భక్తురాలని అప్పుడు ఒప్పుకుంటాం. అమ్మవారిని ఈ రకంగా డ్యాన్స్ చేయించినందుకు వీళ్ళందరి మీద నువ్వు కేసులు పెట్టు, అప్పుడు నీ యొక్క భక్తిని నిరూపించినట్టు అవుతుంది. వాళ్ళని ప్రశ్నించే స్థాయి కాదు అనేది. నువ్వు కూడా ఒక పౌరురాలివి కదా ఈ దేశంలో, సినీ పరిశ్రమలో నీకు ఒక గౌరవమైన స్థానం ఉంది కదా, మరి ఇట్లాంటి విషయాలు మాట్లాడవాను. శ్రీరాముడు అంతా ఈజీగా ఉన్నాడని చెప్పి ప్రజలని మోసం చేయడానికి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మాట్లాడి మళ్ళీ సంజాయిషిస్తే వీళ్ళే సైలెంట్ అయిపోయి ఊరుకుంటారులే అని నీ ధోరణి. కానీ ఎక్కువ రోజులు నడవదమ్మా ఇది, ఎక్కువ రోజులు నడవదు, గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు వచ్చి చెంప కొడతారు నీది, జాగ్రత్తగా ఉండను. జై శ్రీరామ్ అనాలంటే కూడా ఒక అర్హత ఉండాలి, ప్రతి ఒక్కడు అనలేడు. అనేటోడు ఒకవేళ లేనోడు కూడా అంటే ఆడు కూడా మారిపోతాడు. ఎందుకంటే మీకు ఆపద వచ్చినా సరే రాముడిని గుర్తు చేసుకుంటే ఆంజనేయ స్వామి వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు, ఏదో ఒక రూపంలో, అదృశ్య రూపంలో వచ్చైనా కాపాడుతాడు మిమ్మల్ని. ఇది మీకు తెలియాలి. మీకు తెలియదు, అది మీరు నమ్మరు ఇవన్నీ. అన్న, బాలీవుడ్ రామాయణ మూవీ మీరు ఒక హిందూగా చెప్పండి, మీకు నచ్చిందా? ట్రైలర్ నచ్చిందా? సీత క్యారెక్టర్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారన్న. సీత అమ్మవారు చాలా బాగుంటారు, పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెట్ అవ్వలేదనే వాదన వినిపిస్తుంది, నిజమా? 100% నిజం అది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడి గురించి రాముడిని నమ్మే వాళ్ళు తీస్తే బాగుంటుంది. రాముడి చరిత్రని కాల్పనికం అనే వాళ్ళల్లో వీళ్ళ కుటుంబం కూడా ఉంది. రిషి కపూర్ కొడుకే కదా ఇప్పుడు చేస్తుంది, రణబీర్ కపూర్. వాడు బీఫ్ తినేటోడే. వాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు, వీ లైక్ బీఫ్, వీ ఈట్ బీఫ్, జస్ట్ బికాస్ ద మెజారిటీ ఇన్ దిస్ కంట్రీ డోంట్ లైక్ ఇట్, వీ డోంట్ షో ఇట్ ఇన్ పబ్లిక్ అంటారు వాళ్ళు. వీ డోంట్ షో ఇట్ ఇన్ పబ్లిక్, అదర్వైజ్ వీ ఈట్ బీఫ్, వీ లైక్ సో మచ్ అంటారు వాళ్ళు. అట్లా రోజు తినేటోడు వీడు రాముడు ఎట్లయితాడండి? వీని పెట్టి తీస్తే సినిమా ఏం బాగుంటుంది? వాడు యానిమల్ వరకే పనికొస్తాడు, అంతకంటే ముందుకు పోనియొద్దాన్ని. మనలకు కొంచెం అర్థమవుతలేదు.
ఆ సాయి పల్లవిని పెట్టారు. ఆమెకు కూడా తెలివి లేదు, డ్యాన్స్ మంచిగా చేస్తుంది, బట్ దిమాగ్ లేదు. ఈ ఆర్టిస్టులందరికీ కూడా, మూవీ ఆర్టిస్టులకు కూడా వాళ్ళకి చదువు లేదు. చదువు అంటే ఏదో బయట చదువుకొని వచ్చినాము, ఎంబీఏలు చేసినాం, ఎంసీఏలు చేసినాం, ఇంజనీరింగ్ చేసినాం అని చెప్పుకుంటారు. ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్ తప్ప నిజమైన చదువు సంస్కారం లేదు వాళ్ళకి. ఉంటే ఆమె ఏమన్నది అప్పట్లో, పాకిస్తాన్ సైడ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళకి మన ఆర్మీ టెర్రరిస్ట్ గ్రూప్ లాగా కనిపిస్తుంది అన్నది. అంటే ఆమె చదువు అక్కడనే అయిపోయింది. ఈమె మానసిక స్థితికి కేసీఆర్ కూతురు స్థితికి డిఫరెన్స్ ఏం లేదు. కేసీఆర్ కూతురు కూడా అట్లనే అన్నది. ఏమన్నది, కాశ్మీరు, హైదరాబాదు భారతదేశం భూభాగాలు కావంట. ఇవి వీళ్ళ చదువు. వాళ్ళన్న ట్విట్టర్ టిల్లు అంటుండే కదా ఆయన, రకుల్ రావు కూడా అంటారు. ఆ ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఆడ చదువుకొచ్చినా ఈడ చదువుకొచ్చినా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆయన కూడా అట్లనే అంటారు. వీళ్ళందరికీ కూడా ఒక మాట అర్థం కావాలి. టెర్రరిస్ట్ ఇప్పుడు ఈ సాయి పల్లవి ఉంది, ఆ టెర్రరిస్టులకి వీళ్ళకి కంపేర్ చేసేసింది. ఆర్మీకి వీళ్ళకి కంపేర్ చేస్తున్నట్టే కదా అది. కానీ టెర్రరిస్టులకి ఆర్మీకి తేడా ఏందో తెలుసుగా మనకి. టెర్రరిస్ట్ ముందుకు వచ్చిన స్త్రీని చూడడు, పసిపిల్లోడిని చూడడు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూడడు, హ్యాండిక్యాప్లు ఉన్న వాళ్ళని చూడడు. కనపడ్డ ప్రతి ఒక్కరిని ఒక కాఫీర్ అనుకొని చంపుతాడు. కాఫీర్ అంటే ఎవడు? ఇస్లాంని నమ్మని వారు, అల్లాని నమ్మని వారు అందరూ కాఫీర్లు. వాళ్ళ ప్రకారం మహమ్మద్ని ప్రవక్తగా ఆరాధించే వాళ్ళు, అల్లాని నమ్మే వాళ్ళు మాత్రమే బ్రతకడానికి అర్హత ఉన్నవాళ్ళు. ఇది ఆ బుక్లో కూడా రాసింది. సురా 9:1 కూడా ఇదే చెప్తుంది. ఇట్లా హదీస్లలో చాలా విషయాలలో దాదాపు 50 చోట్ల రాసింది. ఇది ఉన్నది, ఇది ఖురాన్లో. ఇది చెప్పాడు కదా ఇప్పుడు. ఇది ఎవ్వరు చదవరు. ఇది ఎవ్వరు చదవకుండా వీళ్ళు ఏం మాట్లాడతారు బయటికి వచ్చి, అన్ని మతాలు సమానమే. ఈ మూవీ ఆర్టిస్టులు అందరూ ఏమీ తెలియదు వాళ్ళకి. అందులో ఉన్నది ఒక్క విషయం కూడా చదవరు. అందరూ సమానమే అనే పెద్ద బూటకపు మాట చెప్తారు. సూర్యుడి కింద పెద్ద అబద్ధం ఏదైతుందంటే అదే. అన్నదమ్ములే సమానం కాదండి. కౌరవులు వాళ్ళేమి రాక్షసులని పూజించే వాళ్ళు కాదు కదా. వాళ్ళు కూడా శివుణ్ణి ఆరాధించిన వాళ్ళే, పాండవులు కూడా శివుణ్ణి ఆరాధించిన వాళ్ళే. మరి ఇద్దరికి గొడవ ఎక్కడ మొదలైంది అంటే, మన దగ్గర ఏదేమైనా సరే అహం పెరగొద్దు అంటాం. అహం పెరిగినప్పుడే క్షత్రియ రాజుల యొక్క వధ పరశురాముడు ఎట్లా చేసిండు మనం త్రేతాయుగంలో చూసినాం కదా. త్రేతాయుగంలో చెప్పిన విషయాలలో కొన్ని ఒక చిన్న ముఖ్యమైన విషయం, 2 గంటలలో 1,000,000 మందిని చంపిండంట ఆయన. రాముడు, మనం లాస్ట్ ఎపిసోడ్లో రాముడికి శౌర్యం గురించి చెప్పుకున్నాము. 1.5 గంటల వ్యవధిలో 14,000 మంది కరదూషణలు చేసి చంపిండు, వధించాడని రాముడి గురించి చెప్పుకున్నాం. పరశురాముడి గురించి చెప్తే ఇంకా మీరు తట్టుకోలేరు. అదంటే మామూలు విషయం కాదు. 1-2 గంటలలో 1,000,000 మందిని చంపుతాడు. రాముడు బాణం వేస్తే కనిపిస్తుంది మనకి, కానీ పరశురాముడు పరశు తీస్తే కనిపించదు. అంత వేగంతో కొట్టేస్తాడు, తలలు ఇలా లేపేస్తాడు. అంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు గేమ్స్ ఆడుతుంటారు కదా, గేమ్స్ ఆడుతుంటే ఇప్పుడు గన్స్ ఇట్లా కొడుతుంటే ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి కదా, అవన్నీ గన్స్ రూపం కాకుండా కత్తులతో రియల్గా చేసిండు ఆయన పరశుతో రియల్గా నరుక్కుంటూ పోయిండు ఆయన. అంటే ఎంతెంత అహంకారం చూపించడం మొదలు పెట్టారో అందరినీ చంపుకుంటూ పోయిండు. కొంతమంది ఉత్తములను వదిలేసిండు ఆయన. జనక మహారాజుని, దశరథ మహారాజుని, ఇట్లాంటి వాళ్ళని, రాముడిని చూసినాక ఇక రాముడు వచ్చిండు, ఇక నా అవసరం లేదు భూమి మీద అని పరశురాముడు మళ్ళీ తపస్సు చేసుకుంటానే వెళ్ళిపోయింది. కాబట్టి ఇట్లాంటి విషయాలు మనం చెప్తలేము ఎవరికి. ఇవి చదవరు. అంటే మన అప్పుడైతే ముస్లింలు క్రిస్టియన్లు లేరుగా. సరే వీళ్ళ ప్రకారం ఇవన్నీ పురాణాలు, పుకిటి పురాణాలు ఇవన్నీ నిజంగా అంటారు. వాళ్ళు అట్లనే అంటారు కదా. వాళ్ళ లెన్స్, అమెరికన్ లెన్స్, యూరోపియన్ లెన్స్, అరబ్ లెన్స్ ఎప్పుడైనా ఇవి పురాణాలనే చెప్తాయి, పుకిటి పురాణాలనే చెప్తాయి, పనికిరాని పురాణాలని చెప్తారు. కానీ మనమైతే నమ్మాలి కదా. నేనేమంటున్నా అంటే, వెనకటి నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాం మనం, తరతరాలుగా వస్తున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి మీ తాత కాదాడు ఓడో అంటే నీ కోపం వస్తుందా రాదా? మరి మీ తాతను అన్నప్పుడు నీ కోపం వచ్చినప్పుడు, మీ నాయనని అన్నప్పుడు కోపం వచ్చినప్పుడు, ఎప్పటి నుంచో ఉన్న దేవతలు రబ్బే వాళ్ళు చెప్పిరు కాబట్టి మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా ఈ వ్యవస్థ నడుస్తుంది కదా. మీరు కేరళలో ఆరిఫ్ అనే టైం ఉన్నాడు, ఆర్కియాలజిస్ట్. ఆయననే చెప్పిండు, ముస్లిం అయినప్పటికీ ఆయన కొన్ని విషయాలు నిజం చెప్పిండు. ఆయన రాముడి గురించి విషయాలు మాట్లాడుతున్నప్పుడు రామతీర్థ ట్రస్ట్కి ఇచ్చిన విషయం ఆయననే. ఎస్, ఈడ రాముడి విగ్రహాలు, రాముడి శిలాపలకాలు అన్నీ దొరికాయి. ఇవి ఆ రోజులవే, చాలా ఏళ్ళ క్రితంవే అని చెప్పిండు ఆయన. మరి దాన్ని ఎవరు చెప్పలేదుగా బయటికి. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ విషయాలు ఉన్నాయనే విషయం మనం చెప్పాలి కదా. ప్రజలకు ఇట్లా చెప్తేనే కదా తెలిసేది. కొన్ని విషయాలు
నోటితో చెప్పడం కాదండి, ప్రాక్టికల్గా చెప్పాలి. ఇవి మనం అన్నీ గాలికి చెప్తున్నాం అనుకుంటారు వాళ్ళు. మనం చెప్తేనేమో మీరు రాముడిని ఇష్టపడతారు కదా అని చెప్తున్నాం అంటారు వాళ్ళు. వాళ్ళ మనిషి చెప్పిండుగా. అంతెందుకు మొన్న సలీం వాస్తి ఉన్నాడు, ఆయన అటాక్ చేసి సంపనీకి పోయారుగా. సలీం వాస్తి అని ఉంటాడు యూపీలో, ఆయన అటాక్ చేసి సంపనీకి పోయారు. ఆయన చంపేసి అని ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితి అయినది. అంటే వీళ్ళ దాంట్లో మంచిగా లాజికల్గా మాట్లాడేటోళ్ళని వీళ్ళు చంపేస్తారు, బతకనియరు. మేము కూడా ముస్లింలు అందరు చెడ్డోళ్ళు అంటలేము. కొంతమంది ప్రాణాలకు తెగించి కొట్లాడుతారు. అందులో సలీం వాస్తి ఒక్కడు, ఈ ఆరిఫ్ అనేట ఒక ఆయన, రిజ్వాన్ అహ్మద్ అనేట ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళు లాజికల్గా మాట్లాడతారు. వీళ్ళంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. అది అంతే ఎందుకు అజయ్ గారు, అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు ఎవరు చేశారు? హిందువులే చేశారు. ఒక ముస్లిం రాలేదు, ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. ఎందుకు చేశారు తెలుసా? బ్రతికినంత కాలం ఆయన గురువులతో సంగతం చేసిండు. కొంతమంది కొన్ని సందర్భాల్లో చూపించారు. కాషాయం కట్టుకున్న గురువులతో సంగత్యం చేసిండు, భగవద్గీత చదివిండు. ఎప్పుడైతే కాఫీర్లతో ఇవన్నీ చేసిండో ఆడు ముస్లిం కాదు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ ప్రకారం మనం ఆయన అట్లా అంతో ఎంతో మనతో సాంగత్యం చేసిండు కాబట్టి కొన్ని లక్షణాలు మనం వస్తాయి కదా, సాంగత్య దోషాలు ఉంటాయి కదా. అందుకే ఆయన చేయలేరు ఎవరు వాళ్ళు, మనం చేసినాం ఆయన అంత్యక్రియలు. ఇట్లా మనం చెప్పాలి. కాబట్టి ఇది రాముడి గురించి మొదలయ్యి వీళ్ళు పనికి వస్తారా పనికిరారా అని మీరు అన్నదానికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. నా దృష్టిలో వీళ్ళు అసలు పనికిరారు. రామాయణం చదవనోళ్ళకి, అసలు రాముడి గురించి తెలియనోళ్ళకి ఎన్ని రోల్స్ ఇచ్చినా ఏం చేసినా అది తూతు మంత్రమే కానీ తప్ప అది పనికిరాదు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది. FCRA బిల్ ఎందుకు ఇంత మట్టికి పాస్ అవ్వట్లేదు? ఈ బిల్ వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అనే వాదన వినిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అవుతుందా అవదా? ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా? నా ప్రకారం కొంచెం డిలే అవుతుంది, కానీ అవుతుంది. అట్లా అవుతుందేమో అనే వీళ్ళు ఇంత ఆతృత ఎక్కువైపోయింది వీళ్ళకి. ఇప్పుడు మీరు చెప్పిన నృత్యం కానీ, ఇప్పుడు మొన్న మేము బాలాపూర్లో అమ్మవారి ఎదురుగా చర్చ్ కట్టాలనే వ్యక్తులు వచ్చి మన వాళ్ళని కొట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని చోట్ల చర్చిలలో, మసీదులలో ఓపెన్గా చెప్తున్నారండి అజయ్ గారు. దిస్ ఇస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. దీన్ని మీరు కాదు అనలేరు. ఎంక్వైరీ చేస్తే మీకు దొరుకుతుంది. గుళ్ళల్లో తప్ప చర్చిలలో, మసీదులలో ఎంక్వైరీ చేస్తుర్రా? ఎవరు చేయట్లేదు. చేయాలి కదా. అసలు వీళ్ళకి ఇంత ద్వేషం ఎందుకు వస్తుంది మన పైన? మనం ఎవరిని ఎక్కడ కూడా, మీరు ఎక్కడ కనిపించదు మీకు. మన ప్రధానమంత్రితో మొదలు పెడితే మన ముఖ్యమంత్రులు కూడా ఎవ్వరు కూడా పోయి పలానా వాళ్ళు వీళ్ళు ఇది వీళ్ళు అది అన్న సందర్భాలు ఉండవు. వాళ్ళు చేసే చర్యలకే ప్రతి చర్యలు ఉంటాయి మన. అంతే, వాళ్ళు చేసే తప్పుడు పనులకి మనం దానికి ఆన్సర్ ఇస్తాం. అంతేగాని మనంతరం మనం ఎప్పుడు కూడా జీసస్ ఇట్లా చేసాడు, మహమ్మద్ ఇట్లా చేసాడు మనం ఎప్పుడు చెప్పాం. FCRA బిల్లు కూడా వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, అసలు కథ ఏంటంటే, అది ఇంతవరకు ఈ దేశానికి ఎన్నో ముడుపులు వస్తున్నాయి. ఇంతమంది ఈ దేశంలో మారడానికి ప్రధాన కారణం ఎకనామీ కదా. డబ్బులు ఇస్తే ఎవరైనా మారుతారు. డబ్బుల ప్రలోభాలు చూపించి మార్చుతారు వాళ్ళని. ఎక్కువ మట్టికి డబ్బులకి ఆశపడిపోతారు. బట్ అదొక 6 నెలలు 5 నెలలు ఇస్తారు డబ్బులు. దాని తర్వాత వాళ్ళని కూడా మార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దశమ భాగం, వీళ్ళకైతే దశమ భాగం, వాళ్ళకైతే జకాత్. వాళ్ళకి జకాత్, వీళ్ళకు దశమ భాగం. ఎన్ని జరుగుతున్న ప్రతిదాని వెనుక జకాత్ ఫౌండేషన్ ఉంటుంది. ప్రతిదానికి PFI జకాత్ ముందు ఉంటాయి. ప్రతిదానికి మూలం. మొన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్కి కూడా PFI ఉంది. డాక్టర్ అనేటోడు వచ్చిండు కదా, వాని పేరు NIA ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది కదా, వాడెనక కూడా PFI ఉన్నది. PFIని ఇప్పటిదాకా బ్యాన్ చేయలేదు. టెర్రరిస్ట్ లింకులతో అనుబంధం ఉన్నటువంటి ఇట్లాంటి గ్రూపులు ఇంకా బ్యాన్ చేయలే. బట్ వీళ్ళందరూ మూకుమ్మడిగా RSSని బ్యాన్ చేయాలంటుంటారు ప్రతిసారి. ఇట్లా ప్రతి విషయంలో RSS మీద ఏడుస్తారు ఎప్పుడు చూసినా కూడా. వీళ్ళందరూ RSS అన్ని సందర్భాలలో ముందుండి ప్రతి ఒక్కరికి సహాయం చేసే పని చేసింది తప్ప దేశద్రోహ చర్యలు ఒక్కసారి కూడా బయటపడలేరు. అయితే కసబ్ టైంలో కూడా వీళ్ళు అన్ని రకాలుగా ప్లాన్ చేసి సాఫ్రన్ టెర్రర్ అనే మాటని అప్పుడప్పుడే మొదలు పెట్టారు అన్నమాట మన దగ్గర. హిందువులు కూడా టెర్రరిస్టులు ఉంటారు. కసబ్ కనుక బ్రతికి ఉండకపోతే అది నిజమయ్యేది. ఒక తుకారాం ఓంబ్లే అనే కానిస్టేబుల్ గారి వల్ల, ఆయన త్యాగం వల్ల ఇది ప్రజలకు తెలిసింది.
ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే ఆ గోళీలు ఆయనకు తగలకుండా ఆయన ఎదురు పోకపోయి ఉంటే వాడు చనిపోయి ఉంటే కనుక మొత్తం నిజం చేస్తుండే వీళ్ళు. వాడు బ్రతికి బయటపడ్డాడు కాబట్టి, ఎంక్వైరీ జరిగింది కాబట్టి, వాళ్ళు వేసుకున్న కుట్రలు, వాళ్ళు ఎంత ఏమేమి చేసారు వెనకాల మొత్తం మాస్టర్ మైండ్స్ ఓవర్ అంతా బయటపడ్డారు. కాబట్టి ప్రతిసారి ఆర్ఎస్ఎస్ బ్యాన్ అనేది తప్పు. ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం ఉన్నది, ఈ దేశంలో ఏ మంచి చేయాలన్నా వాళ్ళు చేస్తున్నారు. అయినా తప్పేముందా అజయ్ గారు? ఇప్పుడు ప్రతి దేశం వాళ్ళ సరిహద్దులని, వాళ్ళ ప్రజలని, ప్రజలకి విద్య అని, వైద్యం అని అన్నీ ఇస్తుంది కదా, అన్నీ చూసుకుంటుంది కదా, వాళ్ళ మెజారిటీని వాళ్ళు కాపాడుకుంటారు కదా. ఎక్కడ పోయినా సరే ఆయా దేశాలలో వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకుంటారు కదా. మరి ఈ దేశంలో మెజారిటీ ప్రజల గురించి ఎందుకు ఇంత ద్వేషం? అందులోనూ బయట నుంచి వచ్చే నిధుల మీద లెక్క అడిగితే ఇంత నష్టం మీకు, ఇంత కష్టం మీకు ఎందుకు వస్తుంది? అంటే ఈ లెక్క చూపించడం మీరు కాదా? ఇంకోటి, దీనివల్ల నష్టం కేవలం క్రిస్టియన్ మాఫియాకి కాదు, హిందూ టెంపుల్స్కి కూడా జరుగుతుంది. ఇప్పుడు హిందువుల్లో కూడా చాలామంది మఠాలు ఉన్నాయి కదా, మఠాలు ఆశ్రమాలు ఉన్నాయి. ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క మఠం నడిపించే వందల కొద్ది ఉన్నాయి మన దేశంలో. వీళ్ళందరికీ కూడా ఫండ్స్ వస్తాయి, వీళ్ళు కూడా లెక్కలు చూపించాలి. మీకు తెలుసో తెలీదో వీళ్ళు కూడా కొంతమంది అపోజ్ చేస్తున్నారు దీన్ని. అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది కొన్ని కారణాలు ఉంటాయి. ఏం కారణాలు ఉన్నా సరే లార్జర్ ఇంట్రెస్ట్లో దేశాన్ని కాపాడే ప్రయత్నంలో అది చాలా ముఖ్యమైన బిల్లు. ఆ బిల్లుని మీరు అంటే వీళ్ళ ప్రలోభాలకి, లేకపోతే ఇట్లాంటి కాక్రోచ్ పార్టీలు మళ్ళీ పుట్టి మళ్ళీ ఎక్కడ ఇవన్నీ ఇంకెక్కువ పిల్లలని డిస్ట్రాయ్ చేస్తారు వీళ్ళు అని చెప్పి భయపడో ఇంకేదో అయ్యి దాన్ని ఆపుకుంటారేమో. అట్లా ఆపొద్దు. ఇట్లా వీళ్ళకి భయపడి ప్రతిదానికి వెనక్కి పోతే ఈ దేశం ముందుకు పోదు. మనం 13 ఏళ్ళ కింద జరిగింది కూడా అదే. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి మనకు అందరూ తెలిసినాయి, కూడా చిన్నపిల్లానికి కూడా తెలుసు. 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో వాళ్ళు ఉరకబెట్టింది ఏం లేదు, మొత్తం నాశనం చేశారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు జింబాబ్వేతో కూడా ఓడిపోతుండే మనం. ఇలా ఆస్ట్రేలియాని కూడా మనం ఆలగడ్డలో పోయి ఓడిపిస్తున్నాం. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇది కూడా సాధ్యం కాలే మనం. ఇవాళ చిన్నపిల్లగాడు కూడా ఆస్ట్రేలియాని కూడా భయపెడుతున్నాం క్రికెట్ గేమ్లో. ఇట్లా క్రికెట్ అనే కాదు, ఏ గేమ్లోనైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కాంగ్రెస్ పీరియడ్లో బంగ్లాదేశ్ కూడా మనకి భయపెట్టిండు. మన జవాన్ల తలకాయలని కాళ్ళతో అన్నారు తెలుసా మీరు? ఫుట్బాల్ ఆడిరారు, చూసారా మీరు ఎప్పుడన్నా వీడియో? మీకు పంపిస్తాను నేను. ఓకే, మన జవాన్ల తలకాయలు కోసి, హెమ్రాజ్ అనే సైనికుడిని తలకాయ కోసి ఫుట్బాల్ ఆడిరారు మన జవాన్లని చంపి. ఇట్లా మన జవాన్లని చంపి మనల్ని రక్షించే జవాన్లని అంత దుర్మార్గంగా చేసిన వాళ్ళని పట్టుకొని ఏం చేయాలి మనం? కాంగ్రెస్ ఒక్కడైనా శిక్షించిందా? ఒక్క చోటనే రిటాలియేషన్ చేసిందా? ఎప్పుడైనా చూసారా? ఉల్టా కాంగ్రెస్ ఏం చేసిందో తెలుసా మీకు? ఇందిరాగాంధీ టైంలో కూడా మన సైనికులు 93,000 మందినో 90,000 మంది వాళ్ళ సైనికులను పట్టుకున్నారు, క్యాప్చర్ చేసారు. వాళ్ళు క్యాప్చర్ చేసినప్పుడు కంప్లీట్గా పాకిస్తాన్ మన కంట్రోల్లో తెచ్చుకొని మనం తీసుకుంటే అయిపోతుండే. అప్పుడు కూడా ఏం చేయకపోతుండే. అప్పుడు ఒక 4-5 కలిసి పాకిస్తాన్ ఏర్పాటు చేసారు తెలుసా మీకు? పాకిస్తాన్ ఏదో పెద్ద మనుషులు కూర్చొని చేసింది కాదు, మన దేశంలో ఉన్న 2 దుర్మాలు కూడా కలిసి వాళ్ళతో చేతులు కలిపి చేపించారు. అది వేరే విషయం. దాన్ని మళ్ళీ మనం కంట్రోల్లో తెచ్చుకునే సందర్భం అది. 90,000 మంది సైనికులను మనం పట్టుకున్నాం. అంత పెద్ద ఆపరేషన్ ప్రపంచంలో ఏడా జరగలే. లైవ్ సోల్జర్స్ని పట్టుకొని ఒక దగ్గర పెట్టినాం మనం. తలుచుకుంటే ఆ దేశాన్ని మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. మొన్న అమెరికా డీప్ స్టేట్ చేసింది కదా బంగ్లాదేశ్లో, యూనిస్ని పెట్టి హసీనాని పంపించేటట్టు చేసింది కదా. అది కొంతమందితోనే చేయగలిగారు వాళ్ళు. 90,000 మంది మనం ఆ టైంలోనే పట్టుకున్నామంటే మనం ఏం చేయగలుగుతుండే? కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ దేశ వ్యతిరేక చర్యలే చేస్తుంది. మనం కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు? ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు దేశంలో అల్లకల్లోలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని కంప్లీట్గా డెసిమేట్ చేస్తే కానీ ఈ దేశం బాగుపడదు. హిందువులు బాగుండాలన్నా, క్రిస్టియన్లు బాగుండాలన్నా, ముస్లింలు బాగుండాలన్నా, జైనులు, సిక్కులు, బుద్ధిస్టులు ఎవ్వరు బాగుండాలన్నా ఈ దేశంలో కాంగ్రెస్ ఉండొద్దు. అండ్ ఈ దేశం ఎప్పుడు హిందువుల మెజారిటీగానే ఉండాలి. ఇది మా కోసం చెప్పట్లే. ఎందుకంటే ప్రపంచంలో
ఒక్కడే దేవుడు అన్న అరాచకాలు మీరు చూసారు. ఏడేడా ఎన్ని జరిగినా ఒక్క దేవుడు అన్నోళ్ళే ఎక్కువ అరాచకాలు చేశారు. దానికి ఉదాహరణ ఇది. ఇప్పుడు 100కు పైగా రిజిస్టర్డ్ దేశాలు ఎందుకున్నాయి, 57 ఇస్లామిక్ దేశాలు ఎందుకున్నాయి? అందుకే వాళ్ళేమీ మంచి చెప్పి ఆక్రమించుకున్న దేశాలు కావు అవి. ఏదో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వారు మారారని కాదు. బలప్రయోగం చేశారు, హత్యలు చేశారు, దోపిడీలు చేశారు, మానభంగాలు చేశారు, కోట్ల తరబడి, కోట్లలో స్త్రీలని మానభంగాలు చేశారు. చాలా చండాలమైన చరిత్ర కాంగ్రెస్ది. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే, నిజమైన ఇండిపెండెన్స్ మనకు కాంగ్రెస్ కంప్లీట్గా భూస్థాపితం అయినప్పుడే మనకు వచ్చినట్టు అని నేను చెప్తున్నాను. ఇప్పటివరకైతే వాళ్ళు ఇంకా కూడా ఎన్నో ఒక చోట పవర్లు ఉంటారో వాళ్ళు నాశనమే చేస్తారు దేశాన్ని. వాళ్ళు వాళ్ళ మిత్రపక్షాలు ఏమున్నా సరే హిందువులని కంప్లీట్గా యాంటీగా చూపించే వ్యవస్థలు ఇవన్నీ. ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఎఫ్సిఆర్ఏ బిల్ కంపల్సరీ తీసుకురావాలండి. తీసుకొచ్చే వరకు మనం ఏం చేయలేం. లెక్కలు కూడా చెప్పాలి మనం. ఎఫ్సిఆర్ఏ వెనక్కి పోవడానికి వీలు లేదు.